హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు రవి. వెల్కమ్ టు మై ఛానల్ రవి బుల్లెట్. ఈరోజు మనం తిరుపతి జిల్లా మామండూరు ఫారెస్ట్లోకి వచ్చేసాం. తిరుపతి నుంచి 26 కిలోమీటర్లు కడప కోడూరు మార్గంలో వెళ్తే మామండూరు ఫారెస్ట్ బోర్డు వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కడప రోడ్డు క్రాస్ చేసుకుని మనం మామండూరు ఫారెస్ట్లోకి వెళ్తున్నాము. అక్కడ మనకు కనిపిస్తుంది మామండూరు ఫారెస్ట్ గెస్ట్ హౌస్. మనం గెస్ట్ హౌస్ దగ్గరకు వచ్చేసాము. గెస్ట్ హౌస్ ముందరే పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇక్కడ మన వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు. కారుకు 30 రూపాయలు, బైక్ 20 రూపాయలు వసూలు చేస్తున్నారు. మనకి ఎంట్రన్స్ ఫీజులో 30 రూపాయలు వసూలు చేస్తున్నారండి. ఎంత టికెట్? మనిషికి 30 రూపాయలా? మరి ఆడే దారం కడేస్తే మేము ఎట్లా వచ్చేందో నడుచుకోనే. డబ్బులు తీసుకుంటారా? కాదు, డ్యూటీలో లేరు, తీసుకునేస్తారు. పోతాడా నీళ్ళు పోనే? మొన్నంతా పోతా ఉంది చెప్పిన జనాలు. అవునా? అయితే నీళ్ళు లేవు అక్కడ. ఓకే. సరే సార్ సరే ఓకే ఓకే. ఇవి బావి కాడ లైట్ అయింది. ఇదే 1 కిలోమీటర్ ఉందా? ఓకే ఓకే. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ అధికారులు ఈ ప్రాంతాన్ని ఏకో టూరిజం కింద అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా పర్యాటకుల కోసం అనేక కాటేజీలు, చిన్నపిల్లల ఆడుకోవడానికి కూడా కాటేజీలు పక్కనే పిల్లలకు ఆడుకునే పరికరాలు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సికారి లైన్ అనే రోడ్డు కనబడుతుంది. నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ అందరూ వాటర్ ఫాల్స్ వెళ్ళాలని రోడ్డు తప్పి ముందుకు వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు రిటర్న్ తిరుక్కొని మన దగ్గరికి ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడ నుంచి ఇంకొంత ముందుకు వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే తెలియకుండా వీళ్ళు ఇలా వెళ్ళిపోయారు. కాటేజ్ దగ్గర నుంచి మనం ఇలా చూస్తే ఎంత డౌన్ ఉందో చూడండి. చాలా డౌన్ ఉంది. ఇక్కడ నుంచి సుమారు 1 కిలోమీటర్ పైన లోపలికి డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాలి. ఇది బావికాడ లైన్ అంటారు. ఈ లైన్ గుండా వెళ్తే మనం నీటి ప్రవాహం చేరుకుంటాం. ఈరోజు గవర్నమెంట్ హాలిడే కాదు కాబట్టి ఇక్కడ ఎవ్వరూ లేరు. మేము ఒక నలుగురు తప్ప ఈ గౌరవం మాకు కనపడటం లేదు. వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, నేను వెనకాల వెళ్తున్నాను. ఇక్కడ చెట్లు చాలా పలసనగా ఉంది, పర్లేదు. ఇక ముందు పోను చాలా డీప్ కనపడుతుంది. ఇక్కడ వెదులు చూడండి ఎంత గుబురుగా ఉన్నాయో. చాలా భయం వేస్తుంది. ఒంటరిగా పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది, భయంగా ఉంది చూడడానికి. ఇక్కడ కాలువలాగా ఉంది, చాలా పెద్ద కాలువ, చాలా పొడవుగానుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు ఈ కాలువ. ఇక్కడైతే నీళ్ళైతే ఏమి లేదు, ప్రస్తుతానికి ఎండిపోయింది. ఇక్కడ నాతో వచ్చిన వాళ్ళతో ఫ్రంట్ వెళ్ళిపోయారు. నాతో పాటు గ్రామ సింహాలు 2 వస్తున్నాయి చూడండి, అక్కడ వస్తున్నాయి చూడండి. అవి నన్ను వెంబడిస్తే వస్తున్నాయి స్టార్టింగ్ నుంచి. మరీ నా ముందు చూడండి ఎంత గుబురుగా ఉన్నాయో, ఎంత హైట్ పెరిగిన వెదుళ్ళు. వాటి కింద వెళ్ళాలంటే ఈ డీప్ ఫారెస్ట్లో అబ్బా చాలా భయం వేస్తుందండి నాకు. అయినా ధైర్యం చేసుకుని ముందు వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్తున్నాను కూడానే. చాలా డీప్ ఫారెస్ట్ అండి, ఎందుకైనా మంచిది. వాళ్ళు ఆగమని పిలుస్తాను. వాళ్ళ ఆనందం చూడండి. సెల్ఫీలు చూస్తున్నారు జాలీగా. 4 మంది ఒకేసారి వచ్చేస్తారు, నన్ను ఒకనే వదిలేసి.
కాటేలు దగ్గర నుంచి సుమారు 1 కిలోమీటర్ వచ్చేసాము. ఇంకో కొంచెం దూరం వెళ్తే మనకు వాటర్ ఫ్లో కనపడుతుంది. వాగు దగ్గర చేరుకున్నా మన వెంటనే ఆయన ఆనందం చూడండి, ఎంత ఆనందంగా ఎగురుతున్నాడు. ఇంకొక ముఖ్య విషయం ఏమంటే, బాలాజీ దర్శనం కోసం స్వరకర్త అన్నమాచార్యులు కూడా ఈ మార్గంలో నడిచి తిరుమలకి వెళ్ళారని చరిత్ర చెబుతుంది. సుమారు మనం వాగు దగ్గరికి వచ్చేసాము. అక్కడ కనిపిస్తుంది వాగు. వాగులో నీళ్లు లేవండి, పెద్దగా నీళ్ళు ఏం కనిపించలేదు. వాగులో నీళ్లు ఫుల్గా వెళ్తున్నాయని ఎవరో చెప్పారు మాకు, అందుకే వచ్చాము. ఇక్కడ చూస్తే ఖాళీగా ఉంది, ఏమాత్రం నీళ్ళు అయితే వాగులో లేవు. అటుపక్క వెళితే నీళ్లు ఉన్నాయంట, చూద్దాం, అటుపక్క వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం చాలా బాగుందండి. ఇక్కడికి వచ్చేవారు తొందరపడి దిక్కండి, ఎందుకంటే ఎక్కువ రాళ్ళు ఉన్నాయి, అందులో జారుతున్నాయి, కింద పడే ప్రమాదం అయితే ఎక్కువగా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి, వాటికి మనం ఏదైనా కాస్త ఫీడ్ వేస్తే చూడండి ఎంత బాగా ఫీడ్ని తీసుకెళ్ళిపోతున్నాయి, ఎంత ఫాస్ట్గా తీసుకెళ్ళి. చిన్న చిన్న చేపలు అండి, వాటి మనం కాళ్ళు పెడితే కాళ్ళు కొరికేస్తున్నాయి బాగా. ఇక్కడ మేము కూడా స్నానాలు చేయాలనుకున్నాము, సరే స్నానం చేద్దామని దిగుతున్నాము, స్నానం చేస్తున్నాము ఇక్కడ మేము. ఈ వాగును గుండ్ల వాగు అంటారు. ఈ గుండ్ల వాగు చాలా చరిత్ర ఉందండి. ఇది శేషాచలం అడవుల నుంచి కుమారధార, తుంబు తీర్థము, రామకృష్ణ తీర్థము, పాప వినాశం తీర్థము నుంచి పవిత్రమైన జలాలు ఈ వాగులో ప్రవహిస్తాయి. మామండూరు పర్యాటకులు విశేషంగా ఈ వాగు ఆకట్టుకుంటుంది వర్షాకాలంలో. ఇప్పుడైతే నీళ్ళు లేవు, కానీ వర్షాకాలంలో ఈ వాగు పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తుంది. మేము వచ్చి చాలా టైం ఉంది, ఇంకా రిటర్న్ వెళ్తున్నాము ఈ వాగు కాడి నుంచి. అక్కడ ఎవరో పర్యాటకులు వస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో అడిగి తెలుసుకుందాం. లేదమ్మా, పెద్దగా కొంచెం మీరు లెఫ్ట్ సైడ్ వాటర్ అయితే ఫ్లోయింగ్ అయితే లేదు, ఆడాడ కొద్దిగా ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మంగళమా? ఓకే ఉందిమా, ఉంది హ్యాపీగా వెళ్ళచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే వాటర్ అయితే లేదు, ఆడాడ కొద్దిగా ఉన్నాయి, ఫ్లోయింగ్ అయితే లేదు వాటర్. ఓకే అమ్మా. ఇక్కడ దారిలో ఒక బావి ఉంది, బావి అయితే పైన గ్రిల్స్ వేశారు, లోపల చూస్తే ఏమి లేదు, చెత్తా చెదారం తప్ప. ఇది ఒకప్పట్లో బ్రిటిష్ వారు తాగునీటి కోసం ఇక్కడ బావి తవ్వారంట. ఈ బావిలో నుంచే తాగునీరు తీసుకెళ్ళి తాగేవారని ఇక్కడ వాళ్ళు చెబుతున్నారు. ఇక దారిలో పెద్ద పెద్ద వృక్షాలతో పాటు ఇలాంటి కలర్ఫుల్ పూలు కూడా ఉన్నాయి. ఈ పూలు అయితే ఏ పూలు నాకు తెలియదు, మీకు తెలిసే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పూల పేరు, చెట్టు పేరు నాకైతే ఐడియా లేదు. ఇంకా తర్వాత ఎవరో 3 పిల్లలు వస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏం వాళ్ళు అడిగి తెలుస్తున్నారు. తిరుపతి సార్, తెలుగు మాలమై మాలం తెలుగు వచ్చా? ఈ సొంత ఊరు తిరుపతి? యూపీ నుంచి మీరు అక్కడ తిరుపతిలో వర్క్ చేస్తున్నావా? ఓకే. ఇది అండి తిరుపతి జిల్లాలోని మామండూరు ఫారెస్ట్ పర్యాటక కేంద్రం యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.